నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. చూడండి, మనం పిఎంఎస్ కథ గురించి చెప్పుకున్నాం, చాలా రోజులు డిస్కస్ చేసాం, కొన్ని ఏళ్ళగా డిస్కస్ చేస్తున్నాం. పిఎంఎస్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్తున్నాను. అలాగే చాలామంది కూడా లేదంటే ఒక పెద్దవాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బాగా డబ్బులు ఉంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అందులో చాలా రిస్క్ ఉంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. చూడండి, పిఎంఎస్ అనగానే రిస్క్ ఇన్వెస్ట్మెంట్ కాదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే అందులో కూడా చాలా రకాలు ఉంటాయి. మొమెంటమ్ పిఎంఎస్ అని ఉంటుంది, అదొకటే కొంచెం రిస్క్ ఉంటుంది తప్ప మనకి బ్లూ చిప్ మనకు కావచ్చు, లేదా కోర్ అండ్ శాటిలైట్ సంబంధించిన పిఎంఎస్లు కావచ్చు, ఈ పెద్దగా రిస్క్ ఉండవండి. అవి గతంలో చూసాం. ఇప్పుడు మార్కెట్ పడిన తర్వాత కూడా అవి కొంచెం స్టేబుల్గానే ఉన్నాయి, కొంచెం తక్కువ పడ్డాయి. లైక్ 7%, 8% కరెక్షన్ వచ్చింది తప్ప 20% కరెక్షన్ రాలేదు. లైక్ అన్లైక్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా పెద్ద కరెక్షన్స్ వచ్చాయి కొన్ని ఫండ్స్ అయితే. కానీ అట్లా మనకి పిఎంఎస్లో మొత్తం అంత కరెక్షన్ రాలేదండి. ఏదన్నా మనకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది, ఒక లాంగ్ టర్మ్లో ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయాలి అనుకున్న గోల్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే మినిమం కనుక 50 lakhs కనుక ఉంటే మాత్రం పిఎంఎస్ బ్లూ చిప్ పోర్ట్ఫోలియో తీసుకొని చెప్తున్నానండి. ఇప్పుడు చూడండి, పిఎంఎస్ బ్లూ చిప్ పోర్ట్ఫోలియోలో మనకి 20 స్టాక్స్ ఉంటాయండి. 20 స్టాక్స్. ఈ 20 స్టాక్స్ మాత్రమే చాలు మనల్ని ఎనలేని కోటీసులు చేయడానికి. చాలామంది ఏంటంటే మనం చాలా స్టాక్స్ కొనుక్కుంటారు, 40 స్టాక్స్ 50 స్టాక్స్ కొనుక్కుంటారు వాళ్ళ పోర్ట్ఫోలియోలో. కనిపించిన స్టాక్లో కొంటుంటారు. చూస్తే కొన్ని రెడ్లో ఉంటాయి, కొన్ని గ్రీన్లో ఉంటాయి. ఎప్పుడు కొన్ని రెడ్లో ఉంటాయి, కొన్ని గ్రీన్లో ఉంటాయి. ఈవెన్ మార్కెట్ అప్లో కూడా కొన్ని గ్రీన్లో ఉంటాయి, కొన్ని రెడ్లో ఉంటాయి. సో ఇట్లా కాకుండా అన్ని మంచి క్వాలిటీ స్టాక్స్ కొనుక్కోవాలంటే వాటి ఫండమెంటల్ అనాలిసిస్ బాగా తెలిసి ఉండాలి. సో ఫండమెంటల్ అనాలిసిస్ మనం ఒక లేమెన్గా చూడండి, మనం ఒక డాక్టర్ అయ్యుండొచ్చు, ఒక ఇంజనీర్ అయ్యుండొచ్చు, మనం కనుక ఒక కెమిస్ట్రీ అయ్యుండొచ్చు. కానీ మన ప్రొఫెషన్లో మన నెంబర్ 1 కానివ్వండి, ఒక ఫండ్ సెలక్షన్లో మన నెంబర్ 1 ఎప్పటికీ కాము. ఎందుకంటే వాటికి సపరేట్గా ఒక టీం ఉంటారు, ఒక అడ్వైజర్స్ ఉంటారు, దానికి సంబంధించి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. వాళ్ళు బాగా నాలెడ్జబుల్ ఉంటారు, గ్లోబల్గా వాళ్ళ నాలెడ్జ్ బాగా ఉంటుంది, రీసెర్చ్ చాలా చేస్తుంటారు అంతకుముందు. సో అట్లా వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేస్తే మాత్రం స్టాక్స్ మనకి గణనీయంగా మంచి క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి తప్ప మనం కొనుక్కుంటే తెలిసిన స్టాక్స్ ఏదైనా యూట్యూబ్ ఛానల్ చూసి టాప్ మొమెంటమ్ 5 స్టాక్స్, టాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అని కొనుక్కుంటే మాత్రం అవి ఎప్పుడైనా మనకి కొంపముస్తాయండి. ఎందుకంటే రిటర్న్స్ మనకి చూస్తే తాత్కాలికంగా పెరుగుతుంది, కానీ లాంగ్ టర్మ్లో అవి పెరగకపోవచ్చు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరి దగ్గర అయితే మనకు 50 lakhs ఉన్నాయి, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో మా దగ్గర 60 లక్షలు ఆల్రెడీ ఉన్నాయండి, ఇప్పుడు బాగా మార్కెట్ పడింది, ఇట్లాంటి టైంలో మనం ఏం చేయమంటారంటే మాత్రం గణనీయంగా మీరు బ్లూ చిప్ పిఎంఎస్ షిఫ్ట్ అయిపోమని చెప్తున్నాను. బ్లూ చిప్ పిఎంఎస్లో వచ్చేసి మనకి 20 స్టాక్స్ ఉంటాయండి. ఆ 20లో కూడా మనకి ఐటీ స్టాక్స్ ఉంటాయి, ఫార్మా స్టాక్స్ ఉంటాయి, బ్యాంకింగ్ సంబంధించిన స్టాక్స్ ఉంటాయి, అలాగే ఎఫ్ఎంజీసీ ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్ స్టాక్స్ ఉంటాయి. ఇట్లాంటి క్వాలిటీ స్టాక్స్ ఎప్పుడైతే ఉంటాయో అట్లాంటి వాటిలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనమే కాదండి, మన నెక్స్ట్ 2-3 జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉంటాయని చెప్తున్నాను. మనం చూసుకుంటే ఉదాహరణకి వారన్ బఫెట్ కావచ్చు, అలాగే రాకేష్ జుంజున్వాలా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్ని స్టాక్లు కొనలేదండి. క్వాలిటీ స్టాక్స్ హార్డ్లీ ఒక 10 or 15 పెట్టుకున్నారు అంతే. అవే చాలండి మనకి కోటీసులు చేయడానికి. సో కాబట్టి ఎవరికైతే ఎప్పుడైనా రియలైజ్ అయి ఉంటారు చాలామంది, చూడండి, కొంతమందికి ఏంటంటే వింటే అర్థమవుతుంది, 20% అర్థం చేసుకోవచ్చు విన్న తర్వాత, లేదా చదివితే ఒక 20% అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే అనుభవం వస్తుందో, కొంచెం అనుభవంగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఒక 50% దాకా అనుభవం వస్తుందండి. కానీ ఎవరైతే తప్పులు చేస్తుంటారో, ఒకసారి తప్పు చేసాం, 2 సార్లు తప్పు చేసాం, 3 సార్లు తప్పు చేసాం, ఇలా ఎక్కువ తప్పులు చేస్తారో వాళ్ళకి 80% దాకా అనుభవం వస్తుంది. ఇప్పుడు చాలామందికి ఈ స్టాక్ మార్కెట్ చాలా గుణపాఠాలు నేర్పించిందండి. చాలామంది మా దగ్గరకు వస్తున్నారు, మేము అప్పట్లో అనుకున్నామండి ఈజీ, చాలా స్టాక్ మార్కెట్ అనేది చాలా ఈజీ, ఎవరైనా రిటర్న్స్ గెయిన్ చేయొచ్చు, మా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయంటే ఈజీగానే మనం 2 కోట్లు చేయొచ్చు, 3 కోట్లు చేయొచ్చు అనుకున్నాము. కానీ ఇప్పుడు చూసిన తర్వాత, ఈ ఫాల్ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఇది చాలా అంత ఈజీ సబ్జెక్ట్ కదా కాదు ఇదని. సో అందరూ మీరు చెప్పేది ఏంటంటే, మీ దగ్గర 50 లక్షలు మినిమం ఉంటాయి మాత్రం బ్లూ చిప్ అన్న పోర్ట్ఫోలియో మాత్రం తీసుకోండి పిఎంఎస్లో. సో ఎప్పుడైతే బ్లూ చిప్ పోర్ట్ఫోలియో తీసుకుంటారో, బ్లూ చిప్ అనగానే సార్ రిటర్న్ తక్కువ వస్తుంది కదా అంటారు. చూడండి, చాలామంది అనుకుంటారంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి. లార్జ్ క్యాప్ రిటర్న్ ఇవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉండే స్టాక్స్కు హండ్రెడ్స్ ఆఫ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి అందులో. లైక్ మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, అన్ని ఆల్రెడీ సక్సెషన్ అయిపోయినాయి. వాటిలో మీకు రిటర్న్ 3%, 4%, 5% అంటే రాదు. సో అందరూ అనుకుంటారు, మైండ్ సెట్ ఏంటంటే లార్జ్ క్యాప్ అనగానే రిటర్న్స్ రావు అనుకుంటారు. కానీ పిఎంఎస్లో ఉన్న బ్లూ చిప్ అలా ఉంటుందండి. పిఎంఎస్లో బ్లూ చిప్ ఎలా ఉంటుందంటే, అందులో ఓన్లీ లార్జ్ క్యాప్ అనేది మాత్రం టాప్ కంపెనీస్ అని కాదు, టాప్ కంపెనీస్ అయి ఉండి గ్రోత్ ఉన్న కంపెనీస్ తీసుకుంటారు వాళ్ళు. ఓన్లీ 20 సెలెక్ట్ చేస్తారు అట్లాంటివి. ఇప్పుడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో మీరు చూస్తే 100 స్టాక్స్ ఉండొచ్చు, బట్ 100 స్టాక్స్లోనూ పెరిగే 20 ఉంటాయి. కానీ ఇక్కడ బ్లూ చిప్ పిఎంఎస్లో ఏంటంటే, బ్లూ చిప్ పిఎంఎస్లో మీకు వచ్చేసి కొన్ని క్వాలిటీ 20 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బ్రిటానియా ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మీకు చూస్తే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కావచ్చు, అలాగే మీకు బ్యాంకింగ్లో వచ్చేసి హెచ్డిఎఫ్సి వాళ్ళది ఏఎంసీ కావచ్చు, నిప్పాన్ ఇండియా ఏఎంసీ కావచ్చు, అలాగే మీకు క్రిసిల్ రేటింగ్ కావచ్చు, క్యాంప్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కోర్ ఫార్గాని ఒక మంచి ఐటీ కంపెనీ ఉంది, అలాగే మైంట్రీ మంచి ఐటీ కంపెనీ ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా చూడండి, మ్యారికో ఉంది, ఇట్లాంటి స్టాప్ బిల్డ్ కంపెనీస్ అంటే అవి ఎట్లాంటి కంపెనీస్ అంటే, మీరు పోర్ట్ఫోలియో చూసిన తర్వాత మీరు అంటారు, సార్ ఈ పోర్ట్ఫోలియో కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు తిరుగులేని వెల్త్ క్రియేట్ చేస్తారండి, అట్లాంటి పోర్ట్ఫోలియో ఉంది ఇది అని చెప్తున్నారండి. మాకు ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఎవరైతే బ్లూ చిప్ పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఎంత మార్కెట్ ఫాలో అయినా కూడా వాళ్ళు తునకలేదు,
భయం లేదు వాళ్ళకి. ఈవెన్ కొంచెం కరెక్షన్ వచ్చినా కూడా భయపడట్లేదు. ఎందుకంటే ఎట్లాంటి క్వాలిటీ స్టాక్స్ కనుక రిటర్న్ ఇవ్వకపోతే ఇంకా ఏ స్టాక్ కూడా రిటర్న్ ఇవ్వదు, ఏ కంపెనీ కూడా రిటర్న్ ఇవ్వలేదు. అట్లాంటి స్టాక్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి, మేము చూస్తున్నామని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. కాబట్టి చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలి, ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయాలంటే మాత్రం మటుగా బ్లూ చిప్ పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. తిరుగులేని ఐశ్వర్యం మీరు తీసుకొచ్చి చెప్తున్నాను. థ్యాంక్ యూ.